ఒడిశాలోని పూరీ జగన్నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి తరలి రావడంతో గుండిచ ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. జై జగన్నాథ్ నామస్మరణతో పూరీ క్షేత్రం మారుమోగింది. భక్తజనం జగన్నాథుడిని చూసి పులకించిపోతున్నారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని పరవశించిపోతున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి జగన్నాథుడిని దర్శించుకుంటున్నారు. ఏడాదికోసారి జరిగే వేడుక కావడంతో పెద్ద ఎత్తున పోతున్నారు. ఆలయం నుంచి పురవీధుల్లోకి వచ్చిన స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ వేడుకల్లో 10 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే స్వామివారు గుండీచా టెంపుల్ కి చేరుకోవడం, పూజా సామగ్రితో 3 భారీ వాహనాలు అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 3 చనిపోగా 6 పరిస్థితి విషమంగా మారింది. మరో 50 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇక ఈ విషాదంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 275 AI కెమెరాలు, డ్రోన్లతో రద్దీ నియంత్రణకు పోలీసులు చేపట్టిన ఏర్పాట్లు ఏమయ్యాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలో 3 ప్రాణాలు కోల్పోవడం కలిసి వస్తుందంటున్నారు భక్తులు.